ఎంఎస్ ఎక్సెల్ లో ఎక్కువగా అవసరమయ్యే కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. వాటి గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి ఎంఎస్ ఎక్సెల్ లో మనం చార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అదే చార్ట్ లో మనం టార్గెట్ లైన్స్ కూడా యాడ్ చేయొచ్చండి. అసలు టార్గెట్ లైన్స్ అంటే ఏంటండి? జనరల్ గా చూసుకుంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ఇచ్చానండి. ఈ 2 కాలమ్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కాలం చార్ట్ అయితే క్రియేట్ చేశానండి. ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేశారు. కానీ వాళ్ళ టార్గెట్ వాల్యూ వచ్చి 40,000 అండి. ఆ 40,000 ని బేస్ చేసుకొని ఇక్కడ టార్గెట్ వాల్యూ ఈ విధంగా రావాలండి. సేల్స్ లో ఎవరెవరు టార్గెట్ రీచ్ అయ్యారో లేదో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఈ టార్గెట్ లైన్ అనేది ఎలా యాడ్ చేసామండి చూడండి. జనరల్ గా ఇక్కడున్న డేటాతో అంటే ఎంప్లాయీ నేమ్, సేల్స్, ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి చార్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, కాలం చార్ట్స్, ఈ విధంగా చార్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. మీకు ఇప్పుడు టార్గెట్ లైన్ కూడా కావాలనుకుంటే ఈ డేటాలో ఎక్స్ట్రాగా ఒక కాలం తీసుకోండి, దానికి టార్గెట్ అనే నేమ్ అయితే ఇవ్వండి. టార్గెట్ కాలం తీసుకున్నానండి. టార్గెట్ వాల్యూ వచ్చి 40,000 అండి, సేల్స్ వాల్యూ. ఇక్కడ ఉన్న డేటా మొత్తానికి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ 3 కాలమ్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి చార్ట్ అనేది క్రియేట్ చేయండి. సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, కాలం చార్ట్. ఇక్కడ మనకి టార్గెట్ కాలం అనేది సపరేట్ కలర్ లో వచ్చిందండి, ఆరెంజ్ కలర్ లో వచ్చిందండి. పర్టికులర్ గా ఆ కాలం ని సెలక్షన్ చేయండి. దాని మీద ఆ కాలం మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకి చేంజ్ సిరీస్ చార్ట్ టైప్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ కేటగిరీలో లాస్ట్ కాంబో, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టార్గెట్ అనేది లైన్ అనేది సెలక్షన్ చేయండి. ఒక్కోసారి కాలం చార్ట్ లో ఎందులో అయినా ఉండొచ్చండి. లైన్ అనేది సెలక్షన్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అవుతుందా లేదా? ఈ టార్గెట్ లైన్స్ కి మీకు డాట్ సింబల్స్ కూడా రావాలనుకుంటే పర్టికులర్ గా ఆ చార్ట్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఆటోమేటిక్ గా మనకి టార్గెట్ లైన్ అనేది వచ్చేస్తుందండి. ఈ టార్గెట్ లైన్ ని బేస్ చేసుకుని ఎవరెవరు సేల్స్ వాల్యూ టార్గెట్ ని రీచ్ అయ్యారో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్ లో ఆల్రెడీ మీరు సేవ్ చేసిన రిపోర్ట్స్, డైలీ అప్డేట్ చేసే రిపోర్ట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో డైరెక్ట్ గా ఒక నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు సెట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ ఉందండి. ఆ షీట్ ని ఎప్పుడైతే ఓపెన్ చేశానో ఇక్కడ డైరెక్ట్ గా ఒక నోటిఫికేషన్ అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. హలో, ప్లీజ్ ఎంటర్ టుడే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ డీటెయిల్స్. అంటే ఈ ఫైల్ ఓపెన్ చేసిన ఎవ్రీ టైమ్ ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ A1 సెల్ లో ఒక నోటిఫికేషన్ అయితే డిస్ప్లే అవుతుందండి. ఆ విధంగా మీరు సెట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను నోటిఫికేషన్ అయితే క్లియర్ చేశానండి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందండి? మీరు రిపీటెడ్ గా ఎంటర్ చేసే రిపోర్ట్లో ఏదైనా నోటిఫికేషన్ రూపంలో రావాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయండి. ఎలా చేస్తారు? ఎక్కడైతే మీకు నోటిఫికేషన్ రావాలో, ఏ సెల్ లో అయితే రావాలో ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. అది టాప్ లెఫ్ట్ లో కావచ్చు నోటిఫికేషన్, లేదంటే టాప్ రైట్ లో కావచ్చు. ఓకే, టాప్ లెఫ్ట్ లోనే A1 సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్, ఇది ఇన్పుట్ మెసేజ్ అండి. కాబట్టి డేటా వ్యాలిడేషన్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ లోకి వెళ్ళండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ రూపంలో రావాలో ఆ ఇన్ఫర్మేషన్ టైప్ చేయండి. హలో టుడే ఎంటర్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఓకే ప్రెస్ చేయండి. అండ్ పర్టికులర్ గా ఈ సెల్ సెలక్షన్ లో ఉన్నప్పుడే మీరు ఈ ఫైల్ ని సేవ్ చేయండి. దాని తర్వాత ఈ షీట్ ఓపెన్ చేసిన ఎవ్రీ టైమ్ మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయాలనుకోండి, పర్టికులర్ గా ఆ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి, క్లియర్ ఆల్ ఓకే చేయండి. ఆ నోటిఫికేషన్, ఆ ఇన్పుట్ మెసేజ్ అనేది క్లియర్ అవుతుందండి. ఓకేనా? మీ సిచ్యువేషన్ బట్టి మీకు కావాల్సిన రిపోర్ట్ లో ఇలా ఇన్పుట్ మెసేజ్ అనేది యాడ్ చేయండి. ఓకే వియర్స్, మన ఎక్సెల్ లో డిఫరెంట్ డిఫరెంట్ డాష్ బోర్డ్స్, ఎంఏఎస్ రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు మల్టిపుల్ షేప్స్ యాడ్ చేస్తూ ఉంటామండి. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఎట్ టైం ఒకేసారి యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళడం, షేప్స్ లోకి వెళ్ళడం, ఆ పర్టికులర్ షేప్ తీసుకోవడం, మళ్ళీ డ్రా చేయడం. మళ్ళీ అదే షేప్ కావాలనుకుంటే మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్స్ లోకి వెళ్ళి రెక్టాంగిల్ షేప్ సెలెక్షన్ చేసి మళ్ళీ డ్రా చేయడం, లేదా కాపీ చేసి పేస్ట్ చేయడం, దీన్ని సపరేట్ గా మూవ్ చేయడం, సైజ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇలా ఇండివిజువల్ గా మీరు డ్రా చేస్తూ టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఒకే టైప్ ఆఫ్ షేప్ అనేది మల్టిపుల్ టైమ్స్ డ్రా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి. మీరు ఏ షేప్ అయితే రిపీటెడ్ గా డ్రా చేయాలనుకుంటున్నారో ఆ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. లాక్ డ్రాయింగ్ మోడ్ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి. మీకు కావాల్సిన లొకేషన్ లో మీకు కావాల్సిన సైజుతో ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇంకా అవసరం లేదు అనుకుంటే కీబోర్డ్ లో ఎస్కేప్ క్లిక్ చేయండి.
ఆటోమేటిక్ గా మీకు అన్సెలక్షన్ అవుతుందండి. ఈ విధంగా మీరు ఏ షేప్ అయితే రిపీటెడ్ గా డ్రా చేయాలనుకుంటారో ఆ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. లాక్ డ్రాయింగ్ మోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సేమ్ అదే షేప్ మల్టిపుల్ టైమ్స్ మీరు డ్రా చేయొచ్చు. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి. సీరియల్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్. ఇక్కడ నేను ఎంప్లాయ్ నేమ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుందండి. ఇదిగోండి, ఎప్పుడైతే నేను నేమ్ టైప్ చేస్తానో ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. లేదా ఏదైనా నేమ్స్ అవసరం లేదు, ఆ పర్టికులర్ రోస్ ని డిలీట్ చేస్తున్నానండి, ఏమైంది, ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్ అప్డేట్ అవుతుందండి. సరే, సీరియల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది కదండి. ఈ సెల్ లో ఏదైనా ఫార్ములా అప్లై చేశాననుకుంటే ఆ సెల్ ని ఎడిట్ చేయండి. ఇందులో ఎలాంటి ఫార్ములా లేదండి. మరి ఎలా అప్డేట్ అవుతుందండి, ఎలా సీరియల్ నెంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందంటే, చూడండి, మీకు సీరియల్ నెంబర్స్ ఎక్కడైతే రావాలో అక్కడ మీరు ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ సెల్ లో ఫార్ములా యూజ్ చేయండి. ఏ ఫార్ములా? సీక్వెన్స్ ఈక్వల్ టు సీక్వెన్స్. మనకి సీక్వెన్స్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుందంటే, సీక్వెన్స్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో 10 అని ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. 10 వరకు, అంటే 1 నుంచి 10 వరకు మనకి నెంబర్స్ అనేది ఒక ఆర్డర్ లో వచ్చేస్తాయి. 100 అంటే 100 వరకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం ఎంటర్ చేసిన నెంబర్ ని బట్టి ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్స్ రావాలి అనుకుంటే మీరు ఫార్ములా ఎలా అప్లై చేస్తారు? ఈక్వల్ టు సీక్వెన్స్ ఓపెన్ బ్రేసెస్, అందులోనే మళ్ళీ మీరు కౌంట్ ఏ ఫార్ములా యూజ్ చేయండి. కౌంట్ ఏ, ఓకేనా? ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసేసుకుంటుంది. 2 ఫార్ములాస్ ఒకేసారి అప్లై చేశానండి. ఇక్కడ మీరు నేమ్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే టైప్ చేస్తారో ఆ సెల్ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ మనకి నేమ్స్ అనేది ఎక్కడి నుంచి బిగిన్ అయినాయి? C3 నుంచి. C3 నుంచి ఫ్యూచర్ లో మీరు C100 దాకా మీరు టైప్ చేస్తారు అనుకుందాం. సో ఆ రేంజ్ అనేది టైప్ చేయండి. C3:C100 అంటే C100 వరకు మనకి సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయండి. ఓకేనా? కౌంట్ ఏ ఫార్ములాని క్లోజ్ చేయండి అండ్ సీక్వెన్స్ ఫార్ములాని క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకి డేటా ఉన్నంత వరకు ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్స్ అప్డేట్ అవుతాయండి. అలా ఎక్కడ దాకా అండి? C3 నుంచి C100 దాకా. ఏదైనా నేమ్స్ టైప్ చేయండి, ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్స్ వచ్చేస్తాయండి. ఓకేనా? ఈ విధంగా మనం సీరియల్ నెంబర్స్ ని జనరేట్ చేయొచ్చు అండ్ అప్డేట్ కూడా చేయొచ్చు అండి. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్ లో సెలెక్ట్ చేసిన డేటాని హైడ్ చేయడం అంటే మీరు డైరెక్ట్ గా కాలమ్స్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ చేయడం కాదండి. పర్టికులర్ గా డేటాని హైడ్ చేయాలండి. డేటాని హైడ్ చేయడం అంటే సెలక్షన్ చేసి వాటి ఫాంట్ కలర్ అనేది వైట్ కలర్ లో పెట్టుకోవడం, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్ ఇవ్వడం, ఇది కాదండి. మీరు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసిన డేటా ఎలాంటి ఫార్మేట్ ఆప్షన్స్ యూజ్ చేయకుండా డేటా హైడ్ చేయాలండి. అలా హైడ్ చేయాలంటే ఇప్పుడు ఈ డేటానే సెలక్షన్ చేశానండి. ఇందులో నెంబర్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది. సెలక్షన్ చేసిన తర్వాత ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. షార్ట్ కట్ వచ్చి Ctrl+1. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇందులో కస్టమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ టైప్ జనరల్ తీసేసి సెమికోలన్ అనేది 2 టైమ్స్ ఇవ్వండి. 2 టైమ్స్ ఇచ్చి ఓకే ప్రెస్ చేశారనుకోండి, మీకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే హైడ్ అవుతాయండి. అంటే ఇక్కడ సెమికోలన్ 2 టైమ్స్ ఇచ్చి ఓకే చేస్తే మీకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే హైడ్ అవుతాయి. అదే మీరు 3 టైమ్స్ ఇవ్వండి, సెమికోలన్ 3 టైమ్స్ ఇచ్చి ఓకే అన్నారనుకోండి, నెంబర్స్ టెస్ట్ మొత్తం హైడ్ అయిపోతాయండి. 2 టైమ్స్ ఇస్తే ఓన్లీ నెంబర్స్ హైడ్ అవుతాయండి. 3 టైమ్స్ ఇస్తే నెంబర్స్ టెస్ట్ రెండు హైడ్ అవుతాయండి. అలా కాదండి, ఓన్లీ టెస్ట్ మాత్రమే హైడ్ చేయాలి అనుకుంటే మీరు హ్యాష్ సింబల్ అనేది టైప్ చేసి సెమికోలన్ 3 టైమ్స్ ఇచ్చి ఓకే చేయండి. అప్పుడు ఓన్లీ టెస్ట్ మాత్రమే హైడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఫార్మాట్ సెల్స్ లో కస్టమ్ లో సెమికోలన్ 2 టైమ్స్ ఇస్తే ఓన్లీ నెంబర్స్ హైడ్ అవుతాయండి. హ్యాష్ సింబల్ ఇచ్చి సెమికోలన్ అనేది 3 టైమ్స్ ఇస్తే ఓన్లీ టెస్ట్ మాత్రమే హైడ్ అవుతుందండి. అదే మీరు ఓన్లీ సెమికోలన్ 3 టైమ్స్ ఇచ్చి ఓకే చేశారనుకోండి, నెంబర్స్ టెస్ట్ రెండు హైడ్ అవుతాయండి. ఓకేనా? మళ్ళీ మీకు నార్మల్ గా డేటా రావాలనుకుంటే సేమ్ డేటాని సెలక్షన్ చేసి ఇక్కడ కస్టమ్ లో ఆల్రెడీ అప్లై చేసిన ఆ ఫార్మేట్ ని, అంటే ఆ సెమికోలన్స్ ని, హ్యాష్ సింబల్స్ ని డిలీట్ చేసి ఓకే ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ మీకు డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకే వ్యూయర్స్? ఎంఎస్ ఎక్సెల్ లో మనం వాటర్ మార్క్ అప్లై చేయొచ్చండి. కానీ మనకి డైరెక్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ లో ఎలాంటి వాటర్ మార్క్ ఆప్షన్ లేదండి. మరి వాటర్ మార్క్ అనేది ఎలా అప్లై చేస్తాము అంటే, జనరల్ గా మనకి షీట్ అనేది నార్మల్ వ్యూలోనే ఉండిద్దండి. లేదు ఒక పేజీ లేఅవుట్ వ్యూలో కావాలి అనుకుంటే మీరు వ్యూ ఆప్షన్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ పేజీ లేఅవుట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదా మీకు బాటమ్ లో స్టేటస్ బార్ లో జూమ్ ఆప్షన్స్ పక్కనే ఇది నార్మల్ వ్యూ, అలానే పేజీ లేఅవుట్ వ్యూ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పేజెస్ వైజ్ గా సపరేట్ అవుతుందండి. ఇక్కడ మీరు ఏం చేస్తారండి, ఇక్కడ మనకి ప్రతి పేజీలో టాప్ మిడిల్ లో
హెడర్ ఆప్షన్ దీన్ని ఎడిట్ చేయండి. ఎప్పుడైతే ఎడిట్ చేస్తారో హెడర్ అండ్ ఫుటర్ ఆ ట్యాబ్ వస్తుందండి. ఆ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిక్చర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఏ పిక్చర్ అయితే వాటర్ మార్క్ గా రావాలో ఆ పిక్చర్ ని సెలెక్షన్ చేయండి. మీ కంప్యూటర్ లో ఏదో ఒక లొకేషన్ లో పిక్చర్ ఉంటుంది కదండి, పర్టికులర్ గా ఆ పిక్చర్ ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్. ఇదిగోండి ఆ పిక్చర్ సంబంధించిన కోడ్ అయితే ఓపెన్ అయిందండి. ఇప్పుడు నార్మల్ డేటాని సెలెక్షన్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ పిక్చర్ అనేది వాటర్ మార్క్ రూపంలో యాడ్ అవుతుందండి. ప్రతి పేజీలో ఆటోమేటిక్ గా యాడ్ అవుతుందండి. లేదండి ఈ వాటర్ మార్క్ అనేది మరీ టాప్ లో ఉందండి, కొంచెం సెంటర్ లో రావాలి అనుకుంటే మీరేం చేస్తారు, ఆ హెడర్ ని ఎడిట్ చేసి ఈ కోడ్ ని కొంచెం డౌన్ కి డ్రాగ్ చేయండి. అంటే కర్సర్ ముందు పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ ఈ విధంగా. ఇంకా కిందకి రావాలనుకుంటే ప్రెస్ చేయండి. ఓకేనా. మళ్ళీ డేటాని క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తాం. అలా కాకుండా ఆ పిక్చర్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఒపాసిటీ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి అనుకుంటే ఎక్సెల్ లో కుదరదండి. అలాంటి ఆప్షన్లని మీరు ఇండివిజువల్ గా ఆ పిక్చర్ మీద వర్క్ చేసుకొని సేవ్ చేసి మళ్ళీ మీరు ఎక్సెల్ లో యాడ్ చేయండి. ఓకేనా. అండ్ ఈ వాటర్ మార్క్ అవసరం లేదనుకుంటే సేమ్ హెడర్ ని ఎడిట్ చేసి ఆ పిక్చర్ కోడ్ ని డిలీట్ చేయండి. ఓకేనా. వాటర్ మార్క్ అనేది ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుందండి. ఓకే వియర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.